చాలామంది స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేకుండా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ లక్షల్లో కోట్లలో కూడా నష్టపోయే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. స్టాక్ మార్కెట్లో డిసిప్లిన్గా ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయి అన్నది ఎంత నిజమో, మీకు డిసిప్లిన్ లేకపోయినా నాలెడ్జ్ లేకపోయినా సరే ట్రేడింగ్ చేస్తే లాసెస్ అనేవి అంతకంటే ఎక్కువ వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చెయ్యాలి అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలండి. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఈక్విటీలో ట్రేడింగ్ చేయొచ్చు. ఇంకా మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది అన్నప్పుడు మాత్రమే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే మీరు ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. మరి మాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, మరి మేము ఎలా నేర్చుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను ఇంట్రాడే ట్రేడింగ్ రిలేటెడ్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే నేను ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇందులో నేను మీకు బేసిక్ లెవెల్ నుంచి ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చెయ్యాలి, మినిమం మనము రిస్క్ ఎలా తీసుకోవాలి అండ్ రివార్డ్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, 500 రూపీస్ లాస్ పెట్టుకుని ఎలా ట్రేడ్ చేయాలి, ప్రాఫిట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మన రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, మొత్తం ఇన్ఫర్మేషన్ బేసిక్ నుంచి అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు నేను ఏదైతే చేయాలనుకున్న ఈ ప్రయత్నం ఉందో, ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు చేయవలసింది, ప్రతి ఒక్కరూ ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టండి. తర్వాత ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కంటెంట్ ఇది అని చెప్పి నాకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ చేయడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టండి. ఇంకా మీరు దేని రిలేటెడ్గా అయినా సరే టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కింద కామెంట్స్లో మీ ఒపీనియన్స్ని కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఫ్రెండ్స్, దీంతో పాటు మీరు స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ ఉంటే మాత్రం మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, అందులో మీరు జాయిన్ అయిపోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో నేను ఆ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటో ముందుగా మనము తెలుసుకుందామండి. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే చాలా సింపుల్ అండి. ఈ రోజు మీరు ట్రేడింగ్ చేయాలి అనుకున్నారు, ముందుగా మీరు ఏం చేస్తారు, బై కానీ సెల్ కానీ చేస్తారు. సో మీరు బై చేసినా సెల్ చేసినా ఈ రోజే మీరు పొజిషన్స్ అనేవి క్లోజ్ చేసేయాలి. ఎగ్జాంపుల్గా మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది, 9:15కి ఓపెన్ అయ్యి 3:30కి క్లోజ్ అవుతుంది. సో 9:15 నుంచి 3:30 లోపల మీ యొక్క పొజిషన్స్ అనేవి క్లోజ్ అవ్వాలి. మీరు బై చేశారనుకోండి, మీరు ఏం చేయాలి, సెల్ చేసి మీ యొక్క పొజిషన్స్ని క్లోజ్ చేయాలి. మీరు సెల్ చేశారనుకోండి, బై చేసి మీ యొక్క పొజిషన్స్ని క్లోజ్ చేయాలి. ఏం జరిగినా సరే ఈ రోజులో మీ యొక్క బై అండ్ సెల్ పొజిషన్స్ అనేవి క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. అంతేగాని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం, నెక్స్ట్ డే నేను సెల్ చేసుకుంటాను అంటే కుదరదు. అది ఇంట్రాడే ట్రేడింగ్ కాదు. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్లో ఇదే రోజు బై అండ్ ఇదే రోజు సెల్ అయితే చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, రిలయన్స్లో మీరు ఏం చేస్తారంటే ఒక 100 షేర్లు బై చేస్తారండి. రిలయన్స్లో 100 షేర్లు 2,000 రూపాయలకి బై చేశారు. ఓకేనా, షేర్ ప్రైస్ అంతా 2000లో ఉన్న షేర్ ప్రైస్ అనేది మీరు బై చేసిన తర్వాత 20 రూపీస్ పెరిగి 2020 రూపీస్కి వెళ్ళింది. ఇప్పుడు మీరేం చేశారు, సరే 20 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి ఎగ్జిట్ అయిపోయారు. అంటే మీరు ఎన్ని షేర్లు ఇక్కడ బై చేశారు, 100 షేర్లు బై చేశారు. ఎంతకు బై చేశారు, 2000 రూపీస్కి బై చేశారు. ఆ ప్రైస్ ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు, 2020 రూపీస్. అంటే 2020 మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది, 20 రూపీస్ ఉంది. ఆ 20 రూపీస్ మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, 20 రూపీస్ అంటే ఒక షేర్కి 20 రూపీస్. మీరు ఇక్కడ ఎన్ని షేర్లు బై చేశారు, 100 షేర్లు బై చేశారు. 100 మల్టిప్లై 20 చేయండి, ఎంత వచ్చింది, 2000 రూపీస్. సో మీ యొక్క ప్రాఫిట్ ఇక్కడ ఎంత, 2000 రూపీస్ మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక కంపెనీ చూద్దాం, విప్రో ఉంది. విప్రోలో మీరు ఏం చేస్తారంటే ఒక 100 షేర్లు బై చేస్తారు. ఇక్కడ 100 కాదు, 1000 కాదు, లేదంటే 1,00,000 కాదు, మీ క్యాపిటల్ తగ్గట్టుగా మీరు బై చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉందనుకోండి, ఒక 50 షేర్లు బై చేసుకోండి. ఇంకా కొంచెం బెటర్గా ఉంటే 100 షేర్లు బై చేయొచ్చు. ఇంకా బెటర్గా ఉంటే 150, 200 చాయిస్ అనేది మీదే. మీ రిస్క్ రివార్డ్పై డిపెండ్ అయి ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు బై చేయడం కాదు, మీ క్యాపిటల్ ఎంత, మీ రిస్క్ ఎంత, 1 డేకి మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారనే దానిపైన డిపెండ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు విప్రో షేర్ ప్రైస్ ఒక 400 రూపీస్లో ఉంది అనుకోండి, ఇది ఎగ్జాంపుల్ అండి, ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పట్లేదు, 400 రూపీస్లో ఉంది. మీరు 100 షేర్లు విప్రోలో బై చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, 400 నుంచి 50 రూపీస్ రైజ్ అయింది విప్రో. ఓకేనా, సో ఇప్పుడు మీరేం చేస్తారంటే 50 రూపీస్ ప్రాఫిట్ నాకు సరిపోతుందని చెప్పి 400లో బై చేశారు కదా, 450 దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోయారు.
డిఫరెన్స్ ఎంత ఉంది? 50 రూపీస్ ఉంది. సో 100 మల్టిప్లై 50 చేస్తే మీకు ఎంత వస్తుంది? 5000 రూపీస్ వస్తుంది. ఇది మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఇది పాజిటివ్గా ఆలోచిస్తే. నెగిటివ్ సినారియో కూడా ఉంటుంది కదా, మీకు నాలెడ్జ్ ఉండి, మీకు మార్కెట్లో మంచిగా నాలెడ్జ్ ఉందండి, మంచిగా నాలెడ్జ్ ఉండి మీరు డిసిప్లిన్గా ట్రేడ్ తీసుకొని మనం అనుకునే విధంగానే ప్రాఫిట్ వస్తే ఓకే, హ్యాపీ. లేదు, వరస్ట్ కేసులో లాస్ వస్తే పరిస్థితి ప్రాఫిటే కాదండి, స్టాక్ మార్కెట్లో లాస్ కూడా వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఏదైతే విప్రోని ఎగ్జాంపుల్గా తీసుకొని 50 రూపీస్ పెరిగితే 100 మల్టిప్లై 50 చేస్తే 5000 ప్రాఫిట్ అన్నామో, అదే 50 రూపీస్ ఫాల్ అయింది అనుకోండి, అంటే 500 రూపీస్లో మీరు ఎంటర్ అయ్యారు, 450 వరకు ఫాల్ అయిపోయింది. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. 450 వరకు ఫాల్ అయింది అనుకోండి, అప్పుడు మీ యొక్క లాస్ ఎంత అవుతుంది? 5000 అవుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎంట్రీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పెరిగితే ప్రాఫిట్ ఎలా వస్తుందో, ఫాల్ అయితే లాస్ కూడా అలానే వస్తుంది. సో ఇది ఇంట్రాడే ట్రేడింగ్ యొక్క సింపుల్ ఫార్ములాగా మనం చెప్పాలి. సో ఇదే రోజు మనం పొజిషన్ తీసుకుంటాము, ఇదే రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైం ముందే మనము క్లోజ్ చేసేస్తాం. అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకి పాస్ట్గా అయితే తెలిసిపోతుంది. అంతేగాని నేను ఇంకొక 2 డేస్ తర్వాత ఎగ్జిట్ అవుతా, 3 డేస్ తర్వాత ఎగ్జిట్ అవుతానంటే అది ఇంట్రాడే ట్రేడింగ్ అనేది అవ్వదు. మీరు హోల్డ్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉండదు. ఇంట్రాడే ట్రేడింగ్లో మీరు హోల్డ్ చేయాలంటే అవ్వదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రాడే ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటి మీకు ఆల్రెడీ అర్థం కావాలి. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఈరోజు పొజిషన్ మనం తీసుకున్నామంటే ఇదే రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైం 3:30 బిఫోరే మనము పొజిషన్ని క్లోజ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్లు ఏమవుద్దంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు హోల్డ్ చేయొచ్చు. సంవత్సరాలు అంటే మీరు ఇయర్సే హోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. కొన్ని మంత్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు, కొన్ని డేస్ హోల్డ్ చేయొచ్చు, కొన్ని ఇయర్స్ హోల్డ్ చేయొచ్చు. చాయిస్ మీద ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లో. కానీ ఇంట్రాడే ట్రేడింగ్లో ఏమవుతుందంటే సేమ్ డేనే మనము పొజిషన్స్ అనేవి క్లోజ్ చేయాలి. సో ఇది ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రాడే ట్రేడింగ్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. మరి ఇంట్రాడే ట్రేడింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ఫ్రెండ్స్? ఇంట్రాడే ట్రేడింగ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే క్విక్ ప్రాఫిట్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, విప్రోనే తీసుకుందాం. విప్రో 500 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మీరు ఒక 100 షేర్స్ బై చేస్తారు, 50 రూపీస్ పెరిగింది. అక్కడ మీ యొక్క ప్రాఫిట్ ఎంత అవుతుంది? 100 మల్టిప్లై 50 చేస్తాం. ఎందుకంటే 500 రూపీస్లో ఉన్నది 550కి వెళ్ళింది అంటే 50 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా, అది మన యొక్క ప్రాఫిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5000 రూపీస్. అది కూడా విత్ ఇన్ మినిట్స్ అవ్వచ్చు, విత్ ఇన్ అవర్స్ అవ్వచ్చు, ఏదేమైనా సరే ఇదే రోజు మీరు ఫాస్ట్గా ప్రాఫిట్స్ అయితే చూస్తారు. కానీ ఇన్వెస్ట్మెంట్లో ఇది పాసిబిలిటీ అవుతుందా? అవ్వదు. దానికోసం టైం ఇవ్వాలి, కొన్ని మంత్స్ ఇవ్వాలి, లేదంటే కొన్ని ఇయర్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇంట్రాడే ట్రేడింగ్లో ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్గా మనము చెప్పొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే లెవరేజ్ అండి. చాలా బ్రోకర్స్ కూడా మనకి మార్జిన్ అయితే ఎక్స్ట్రా ఇస్తారు. ఇంట్రాడే ట్రేడింగ్లో మినిమం 5x ఇస్తారండి. ఈ 5x ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు విప్రోలో ట్రేడ్ చేస్తున్నారు, ఓకేనా? విప్రోలో ట్రేడ్ చేస్తున్నారు, 50,000 రూపీస్ వర్త్ ఉన్న షేర్స్ మీరు బై చేస్తున్నారు. 50,000 రూపీస్ మీ దగ్గర ఉండాలి, అలా ఉంటేనే మీరు బై చేయగలరు. కానీ ఇంట్రాడే ట్రేడింగ్లో 5x మార్జిన్ మీకు ఇవ్వడం వల్ల బ్రోకర్ ఏంజల్ వన్, ఎల్ఎస్ బ్లూనా, జీరోదనా, అప్స్టాకా, మీరు ఏ బ్రోకర్ ఉపయోగిస్తే ఆ బ్రోకర్ మీకు 5x మార్జిన్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీకు 50,000 అవసరం లేదు, 10,000 రూపాయలు ఉంటే చాలు, 50,000 రూపాయల వాల్యూ ఉన్న షేర్స్లో మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ అండి. ఇన్వెస్ట్మెంట్ అలా కుదరదండి. ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుందంటే మీరు 50,000 రూపాయలు షేర్స్ బై చేయాలంటే 50,000 రూపాయలు ఉండాల్సిందే. కానీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు అలా అవసరం ఉండదు. 5x లెవరేజ్ మీకు ఇస్తారు. ఎవరు? బ్రోకర్ ఇస్తాడు. ఆ బ్రోకర్ ఎవరంటే ఏంజల్ వన్, ఎల్ఎస్ బ్లూనా, అప్స్టాకా, జీరోదనా, మీరు ఏ బ్రోకర్ సెలెక్ట్ చేసుకుంటారు? డీమెట్ అకౌంట్ అంటే కదా, డీమెట్ అకౌంట్ నథింగ్ బట్ ఏ ట్రేడింగ్ అకౌంట్, ఓకేనా? సో ఆ బ్రోకరే మీకు మార్జిన్ రూపంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్లో అలా ఇస్తారా అండి? ఇవ్వరు. అర్థమవుతుందా మీకు? సో ఇదొక మంచి అడ్వాంటేజ్గా మనము చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ లిక్విడిటీ. లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, రిలయన్స్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, ఇలాంటి స్టాక్స్లోనే మనము ట్రేడింగ్ చేస్తాం కాబట్టి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెసే. అయితే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 2 అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫాస్ట్గా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. ఇదే రోజు ప్రాఫిట్స్ అనేవి మనం సంపాదించే అవకాశం ఉంటుంది, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్ మనకేంటి? లెవరేజ్.
ఇది ఇన్వెస్ట్మెంట్లో దొరకదు, కానీ ట్రేడింగ్లో దొరుకుతుంది. ట్రేడింగ్లో మనకి 5x అయితే ఇస్తారు. సో ఇది ఒక అడ్వాంటేజ్గా మనము చెప్పుకోవచ్చు. మరి ట్రేడింగ్ అంటే ఓన్లీ అడ్వాంటేజెస్ ఉంటాయా, ఓన్లీ మనీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, రిస్కులు కూడా ఉంటాయి. సో దానికోసం అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారంగా మీరు ఏదైతే ఒక కంపెనీ, అది రిలయన్సా, విప్రోనా, వాట్ ఎవర్, టీసీఎస్ఆ, మీరు ఏదైతే స్టాక్లో ట్రేడింగ్ చేస్తారో ఆ స్టాక్ మనం అనుకున్న విధంగా రైజ్ అయిందనుకోండి, పెరిగిందనుకోండి, 2,000 రూపాయల్లో బై చేశారు, 2,020 రూపాయలకి వెళ్ళిందంటే 20 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. వరస్ట్ కేసులో 20 రూపీస్ ఫాల్ అయితే 20 రూపీస్ మీకు లాస్ కూడా అవుతుంది కదా. అప్పుడు మీరు 100 షేర్స్ బై చేస్తారంటే 100 మల్టిప్లై 20 చేస్తే 2,000 లాస్ వస్తుంది కదా. సో ప్రాఫిట్కి ఎంత పాసిబిలిటీ ఉంటుందో లాస్ కూడా అంతే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లో మనకి ప్రాఫిట్ రావడానికి టైం పడుతుంది, లాసెస్ కూడా టైం పడుతుంది, ఎందుకంటే మనము హోల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ లాస్ వస్తే ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఇదే రోజు మీరు ప్రాఫిట్ అవని లాస్ అవని ఏదైనా ఎగ్జిట్ అవ్వాలి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాఫిట్స్కి ఎంత ప్రాబిలిటీ ఉంటుందో లాసెస్ కూడా అంతే ప్రాబిలిటీ ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. అంతేగాని అక్కడ ప్రాఫిట్సే వస్తాయని గ్యారంటీ ఎక్కడ కూడా ఉండదు. ఇది మనం మొదటగా చూడాల్సిన డిసడ్వాంటేజ్ అండి. అండ్ సెకండ్ వన్, టైం. ఇక్కడ ఏంటంటే ఫుల్గా మనము ఫోకస్ చేస్తూ ఉండాలి, టైం అయితే ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఏమవుతుంది, కంపెనీ అనాలిసిస్ చేసామా, ఇన్వెస్ట్మెంట్ చేస్తామా, విడిచిపెట్టేస్తామా, అది మళ్ళీ ఎప్పుడో ఒక 6 మంత్స్కో 1 ఇయర్కో లేదంటే వాళ్ళు క్వార్టర్లీ నెంబర్స్ని పోస్ట్ చేసినప్పుడు ఎప్పుడో మనం ట్రాక్ చేయొచ్చు. ప్రతిరోజు మనం ట్రాక్ చేయాల్సిన నీడ్ లేదు. కానీ ట్రేడింగ్లో ఏమవుతుందంటే ఫుల్గా మీరు టైం స్పెండ్ చేయాలి. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది, క్లోజ్ అయ్యే వరకు కూడా మీరు ప్రతి ఒక్క పాయింట్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేదు అన్నప్పుడు మీరు తీసుకున్న ఎంట్రీ వల్ల మీరు లాసెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో తప్పకుండా టైం అయితే మనం ఇక్కడ స్పెండ్ చేయాలి. ఇక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అండి. ఫ్రెండ్స్, ఇది చాలా 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 డేంజర్ అండి. చాలా మంది కూడా లాసెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్గా నేను చెప్తాను ఓవర్ ట్రేడింగ్. ఈ ఓవర్ ట్రేడింగ్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రిలయన్స్లో ఎంటర్ అయ్యారండి. ఎంటర్ అయ్యి ఒక 20 రూపీస్ లాస్ వచ్చింది. అమ్మో ఈ లాస్ని కవర్ చేయాలని చెప్పి ఇంకొక స్టాక్లు టీసీఎస్లో ఎంటర్ అవుతారు. అందులో ఒక 20 రూపీస్ లాస్ వచ్చింది. అమ్మో ఈ లాస్ని మళ్ళీ కవర్ చేద్దామని ఇన్ఫోసిస్లో ఎంటర్ అవుతారు. అందులో ఒక 50 రూపీస్ లాస్ వచ్చింది. ఓన్లీ లాసెసే కాదు, ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా రిలయన్స్లో ట్రేడ్ చేశారు, ఒక 5,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. వెంటనే ఇంకొక ట్రేడ్ తీసుకుందాం, ఇంకొక 5,000 సంపాదిద్దామని చెప్పి ఇంకొక దాంట్లో ట్రేడ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందండి, ఆల్రెడీ వచ్చిన ప్రాఫిట్ కూడా మళ్ళీ పోతుంది. సో ఇలాంటి ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. మోస్ట్లీ చాలామంది ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అనేది చేసి లాసెస్ అవుతూ ఉంటారు. అంటే లాస్ని కవర్ చేయడం కోసం మార్కెట్తో ఫైట్ చేస్తూ 5,000 ఉన్న లాస్ అనేది 50,000, 1 lakh, 2 lakhs కూడా అయిపోతుందండి. సో 5,000ని వీళ్ళు రికవరీ చేయడానికి ప్రయత్నిస్తూ 2 lakhs వరకు కూడా నష్టపోతారనమాట. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. సో మెయిన్ డిసడ్వాంటేజ్ ట్రేడింగ్లో ఏంటి అంటే ఓవర్ ట్రేడింగ్. అందుకే డిసిప్లిన్గా ట్రేడింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనడానికి మెయిన్ రీజన్ అదే. డిసిప్లిన్గా ఈ రోజు నా యొక్క రిస్క్ 1,000, నేను 1,000 లాస్ అయినంటే ఎగ్జిట్ అయిపోయాను, ఈరోజు ట్రేడ్ క్లోజ్ అయిపోవాలి, మళ్ళీ ఫ్రెష్గా రేపే ట్రేడ్ చేయాలి. అంతేకాని 1,000 లాస్ నేను కవర్ చేస్తా అని చెప్పి మళ్ళీ ట్రేడ్ చేస్తాను అనుకోండి, మళ్ళీ లాస్ అవ్వచ్చు. సో అర్థం చేసుకోండి, డిసిప్లిన్ ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మేము ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంతవరకు మేము ట్రేడింగ్ అసలు చేయలేదు, మాకు ట్రేడింగ్ అకౌంట్ లేదు, మేము ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ముందుగా ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫోకస్గా ప్రతి వీడియో చూడండి. ఓన్లీ మన ఛానలే కాదండి, యూట్యూబ్లో మీకు ఫ్రీ కంటెంట్ చాలా అవైలబుల్గా ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ మీరు చూడండి, చూసి స్టెప్ బై స్టెప్ అయితే ముందుగా నేర్చుకోండి. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, ట్రేడింగ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం అండి. సో డీమ్యాట్ అకౌంట్ మీకు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్, ఏంజిల్ అండ్ ఎల్ఎస్ బ్లూకి సంబంధించిన ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ 2 బ్రోకర్స్లో మీకు నచ్చిన బ్రోకర్ లేదంటే ఇద్దరి దగ్గర అయినా సరే మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాతనే మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. వీళ్ళు ఫ్రీగానే మీకు అకౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, వెంటనే మనీ యాడ్ చేసి ట్రేడింగ్ చేసేయడం కాదు, మీకు నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ వచ్చిన తర్వాతే ట్రేడింగ్ చేయాలి. కానీ ట్రేడింగ్ చేయాలంటే మనకు కావాల్సింది డీమ్యాట్ అకౌంట్. సో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా ఫ్రీగా మీరు ఇప్పుడే డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. దాని రిలేటెడ్గా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే మన ఛానల్ నుంచి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. మీరు మనల్ని ఫ్రీగా కాంటాక్ట్ చేయొచ్చు. మన వాట్సాప్ నెంబర్ కూడా మనం డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడే ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చేయవలసింది ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ రెడీ అయిపోయింది, డీమ్యాట్ అకౌంట్ నేను ఓపెన్ చేసుకున్నాను, ఓకే రెడీగా ఉన్నాను, నాకు స్టాక్ మార్కెట్లో కొంత నాలెడ్జ్ వచ్చింది. నెక్స్ట్ మీరు చేయవలసింది స్టాక్ సెలెక్షన్. ఆ స్టాక్ సెలెక్షన్ కూడా ఎలా చేయాలి?
హై వాల్యూమ్ దేనిలో ఉంది, హై లిక్విడిటీ ఏ స్టాక్స్లో ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఇలాంటి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ట్రేడింగ్ కోసం మీ స్ట్రాటజీని బేస్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, బ్లైండ్గా కాదు. మీ స్ట్రాటజీని బేస్ చేసుకుని ముందు రోజే మీరు స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఏం చేయాలి, ఆర్డర్ ప్లేస్మెంట్ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంజిల్ వన్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, మరి ఏంజిల్ వన్లో బై సెల్ ఎలా చేయాలో మీకు తెలియాలి కదా, ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలో మీకు తెలియాలి కదా. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇన్ ఫ్యూచర్లో కూడా నేను మీకు దేని రిలేటెడ్గా, ఏంజిల్ వన్, ఎల్ఎస్ బ్లూనా, అప్ స్టాక్, దేని రిలేటెడ్గా మీకు ఆర్డర్ ప్లేస్మెంట్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కామెంట్స్లో చెప్తే నేను దాని రిలేటెడ్గా ఫుల్ డెమో మళ్ళీ చేస్తాను. ఆల్రెడీ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి దాని ప్రకారంగా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది, మీరు చేసేది ఏంటి, ఇంట్రాడే ట్రేడింగ్. సో డెఫినెట్లీ మీరు స్క్వేర్ ఆఫ్ చేయాల్సిందే. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 3:30 అంటే 3:15 బిలోనే క్లోజ్ అవ్వాలి. మీరు 3 o'clock అనుకోండి, మీరు 3:30ని మైండ్లో పెట్టుకోవద్దు, మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది 3 o'clock. సో 9:15 తర్వాత మీరు ఎంటర్ అయ్యారంటే 3 లోపల మీ యొక్క పొజిషన్స్ అది ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా మీరు ఎగ్జిట్ చేయాల్సిందే. లేదనుకోండి మీ బ్రోకర్ ఎగ్జిట్ చేశారనుకోండి ఎక్స్ట్రా ఛార్జెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి 9:15 to 3 o'clock ఈ లోపల మీ యొక్క పొజిషన్స్ అనేవి క్లోజ్ చేసేలా అయితే మీరు ప్లానింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నదే ఇంకొకసారి మాట్లాడుకొని వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం. ఎగ్జాంపుల్గా ఈరోజు మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు రిలయన్స్లో మీకు ఒక ఆపర్చునిటీ కనిపించింది, అంటే ఇండికేటర్స్ అవ్వచ్చు, లేదంటే ప్రైజ్ యాక్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏ స్ట్రాటజీ అయినా కానివ్వండి. ఆ స్ట్రాటజీ ప్రకారంగా ఇప్పుడు బొలింజర్ బ్యాండ్స్ ఉంది, బొలింజర్ బ్యాండ్స్లో మీకు అప్పర్ బ్యాండ్ పైన క్యాండిల్స్ కనిపించాయి, అంటే మీ స్ట్రాటజీ ప్రకారంగా, ఓకేనా, మీ స్ట్రాటజీ ప్రకారంగా మీకు కనిపించాయి. సో రిలయన్స్ ప్రెజెంట్ ఆ టైంలో 2500 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి, 3 o'clock లోపల మీరు ఎగ్జిట్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు 2500 ఉంది కదండి, అక్కడ నుంచి ఒక 100 రూపాయలు పెరిగింది అనుకోండి, మీరు 100 షేర్లు బై చేస్తుంటే మీ యొక్క ప్రాఫిట్ ఎంత అవుతుంది, 10,000 రూపాయలు అవుతుంది. అదే ఒక 100 రూపాయలు ఫాల్ అయితే 10,000 రూపాయలు లాస్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ అయినా కానివ్వండి, లాస్ అయినా కానివ్వండి, 3 o'clock లోపల అయితే మాత్రం మీ యొక్క పొజిషన్స్ అనేవి క్లోజ్ అయిపోవాలి. సో మీకు అర్థమైంది కదా, స్టాక్ మార్కెట్లో డిసిప్లిన్గా ట్రేడ్ చేయమంటే అదేనండి, రిస్క్ని మేనేజ్ చేయడం రావాలి, రిస్క్ మేనేజ్మెంట్ మనకి రావాలి. ఒక రోజుకి మనం ఎంత రిస్క్ తీసుకోవాలి, ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు, ఇవన్నీ రూల్స్ కూడా ఫాలో అవుతూ చాలా జాగ్రత్తగా మనము ట్రేడింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ మీరు స్టార్ట్ చేస్తే మాత్రం కొన్ని గోల్డెన్ రూల్స్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత సక్సెస్ అయినా ఈ రూల్స్ ఎప్పుడూ బ్రేక్ చేయొద్దు. మొదటిగా మీకు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేదు, ఇప్పుడే మీరు కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం తక్కువ క్యాపిటల్తో మాత్రమే మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలి. ముందుగా మీకు తెలియాలి కదా అసలు మార్కెట్ ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలి. కాబట్టి ఒక 5,000 10,000 ఇలా తక్కువ క్యాపిటల్తో మాత్రమే మీరు ఎంటర్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఆల్వేస్ మీరు స్టాప్ లాస్ని ఫాలో అవ్వాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు ఏ స్ట్రాటజీ ప్రకారంగా ఎంట్రీ తీసుకున్నారో ఆ స్ట్రాటజీ ప్రకారంగా మీ యొక్క ఎగ్జిట్ కూడా ఉండాలి. మీరు రైట్ అయితే ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు రాంగ్ అయితే ఎంత లాస్ అనేది ముందే ప్రిపేర్డ్గా ఉంటూ దానికి తగ్గట్టుగా మీ యొక్క స్టాప్ లాస్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, డైలీ 1 or 2 అంతే ట్రేడ్స్. మీకు ప్రాఫిట్ రాని, లాస్ రావని, వాట్ ఎవర్ ఏదైనా జరగనివ్వండి, 1 or 2 అంతకు మించిన ట్రేడ్ మీరు చేశారు అంటే మీ దగ్గర ఉన్న మనీ మొత్తం పోతుంది, క్యాపిటల్ మొత్తం పోతుంది. ఒక రోజు 2 రోజుల్లో లాస్ వచ్చినా డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తే 3వ రోజు మీ యొక్క లాస్ కవర్ చేయొచ్చు. కానీ ఓవర్ ట్రేడింగ్ చేస్తే మాత్రం మొత్తానికి మీ క్యాపిటల్ అనేది 0 అయిపోతుంది. సో చాలా డిసిప్లిన్గా మనం ట్రేడింగ్ అయితే చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, న్యూస్ బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయకూడదు. ఈరోజు రిలయన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది, అరే ఇది సూపర్ పాజిటివ్ న్యూస్, రే బై చేసేద్దాం అనుకుంటే మీరు ట్రాప్ అయినట్లే. ఇది నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మళ్ళీ చెప్తున్నాను, న్యూస్ బేస్గా మాత్రం ట్రేడింగ్స్ ఎప్పుడూ చెయ్యొద్దు. ఈరోజు మీరు ఏదైతే ఒక కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్ న్యూస్ అనుకుంటారో రేపు ఆ స్టాక్ కన్ఫర్మ్గా ఫాలో అవుతుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తారు. మనకు తెలిసిన న్యూస్ వల్ల మనము ట్రేడ్ చేసాము అంటే మనం లాసెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంట్రాడే ట్రేడింగ్ ఎప్పుడు కూడా టెక్నికల్ నాలెడ్జ్తోనే చెయ్యాలి, ప్రైజ్ యాక్షన్ని బేస్ చేసుకునే చేయాలి, న్యూస్ బేస్గా ఎప్పుడు చెయ్యకండి. అండ్ ఫైనల్ పాయింట్ అండి, డైలీ ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. 1 day 2 day 3 days లాస్ వచ్చినా యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ మీకు ఉండాలి. అలాంటప్పుడే మీరు స్టాక్ మార్కెట్లో
డబ్బులు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు 1-2-3 డేస్ మీరు లాస్ అయినా డిసిప్లిన్గా ట్రేడ్ చేయడం వల్ల ఆ లాస్ని కూడా మీరు కవర్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ డైలీ ప్రాఫిట్స్ని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, ఓవర్ ట్రేడింగ్ ట్రాక్లోకి మీరు వెళ్ళిపోతారు. సో అందుకే చెప్తున్నాను, డైలీ ప్రాఫిట్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది బేసిక్ వీడియో. అంటే బేసిక్గా మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బేసిక్ సిరీస్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. ఇది కంటిన్యూ అవ్వాలంటే మాత్రం ప్రతి ఒక్కరు డే 2 అని చెప్పి కామెంట్లో పెట్టడం, దీంతోపాటు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయి ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో నేను ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఏంజిల్ ఎల్ఎస్ బ్రూక్ సంబంధించి ప్రొవైడ్ చేస్తాను. మనం సబ్ బ్రోకర్గా కూడా వర్క్ చేస్తున్నాం. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మన ఛానల్ నుంచి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడే ఓపెన్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.